మీరు కనుక కొత్తగా ఏసీ కొనే ప్లానింగ్లో ఉంటే ఇమ్మీడియట్గా కొనండి. ఒక 1 or 2 months ఆగారనుకోండి, సేమ్ ఏసీస్ 5 నుంచి 10,000 ఎక్కువ ప్రైస్లో వస్తాయి. ట్రూ 1.48 టన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ పవర్ పరంగా 5000 వాట్ కంటే తక్కువ అయితే ఎప్పుడు ఉండకూడదు ఏసీ ఇది. ఇన్ కేస్ మీరు 1.5 టన్ ప్రిఫర్ చేసే ప్లానింగ్లో ఉంటే. వెల్కమ్ టు టెక్ 24. ఈ వీడియోలో ప్రజెంట్ 2026లో మనం కొనగలిగే బెస్ట్ 1.5 టన్ ఏసీస్ ఏమున్నాయో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో డిస్కస్ చేసే అన్ని ఏసీస్ కూడా 2025 నార్మ్స్ ప్రకారం 5 స్టారే. 26 మోడల్స్ వస్తే కొంచెం చేంజ్ అవ్వచ్చు, బట్ ఎలా చూసినా పవర్ కన్జంప్షన్ పరంగా 26 మోడల్ కి 25 మోడల్ కి డిఫరెన్స్ అయితే ఉండదు, ఏమన్నా కొత్త ఫీచర్స్ తీసుకొస్తే తప్పితే. బట్ ఆ ఫీచర్స్ వచ్చేసరికి సో మనకి సమ్మర్ వచ్చేస్తుంది, ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే నేను చెప్పేది ఏసీ కొనే ప్లానింగ్ లో ఉంటే సమ్మర్ రాకన్నా ముందే ఇప్పుడే కొనేసేయండి. సమ్మర్ వచ్చిన తర్వాత మీకు చాలా అంటే చాలా ఎక్కువ ప్రైస్ లో అయితే ఉంటాయి ఏసీస్. అండ్ ప్రజెంట్ ఉన్న బెస్ట్ ఏసీస్ చూసే ముందు సో ఆల్రెడీ నేను ఏసీ బయ్యింగ్ గైడ్ వీడియో చేశాను. అంటే ఏసీ కొనే ముందు ఏ విషయాన్ని కన్సిడర్ చేయాలి, వేటిని చెక్ చేసుకోవాలని. చూడకపోతే ఆ వీడియోని అయితే చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో నేను క్యారియర్, బ్లూ స్టార్, లాయిడ్ లాంటి బ్రాండ్స్ అయితే ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే జిఎస్టీ తగ్గిన తర్వాత మంచి ప్రీమియం బ్రాండ్ ఏసీసే మంచి ప్రైస్ రేంజ్ లో వస్తున్నాయి. ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రజెంట్ అందుబాటులో ఉన్న బెస్ట్ ఏసీస్ చూస్తే హిటాచి 1.5 టన్ క్లాస్ 5 స్టార్ ఎక్స్పాండబుల్ ప్లస్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ. ఇది నిజానికి ఒకప్పుడు లాంచ్ అయినప్పుడు 48,000 ఆ రేంజ్లో ఉంటుండే, బట్ ఈ రోజు నేను వీడియో షూట్ చేసే టైంకి నియర్లీ 40,000లో వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. ఇంకా ప్రిసైజ్ మాట్లాడితే 39,000కి వస్తుంది. అండ్ ఇంకా హిటాచి బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే ఇండియాలో అంత ఫేమస్ కాకపోవచ్చు, కాకపోతే గ్లోబల్గా చాలా అంటే చాలా ప్రీమియం బ్రాండ్. మెయిన్గా ఏసీస్లో చాలా ప్రీమియం బ్రాండ్ అని చెప్పొచ్చు. ఏసీ పర్ఫార్మెన్స్ అండ్ ప్రోడక్ట్ క్వాలిటీ అయితే వీళ్ళే టాప్ నాచ్ ఉంటాయి. అండ్ ఇంకా ఈ ఏసీ 5,000 వాట్ కెపాసిటీతో వస్తుంది. 4-way స్వింగ్ ను కూడా ఈ ఏసీలో అయితే ఇంక్లూడ్ చేశారు. ఇంకా కావాల్సిన అన్ని ఫిల్టర్స్ని ప్రొవైడ్ చేశారు. కూలింగ్ విషయానికి వస్తే ఎక్సలెంట్గా ఉంటుంది, ఎక్కడా ప్రాబ్లం అయితే ఉండదు. అప్ టు 150 స్క్వేర్ ఫీట్ వరకు అయితే కూల్ చేయగలదు. అండ్ పవర్ కన్జంప్షన్ కూడా 774 kWh యూనిట్స్ని కన్జ్యూమ్ చేస్తుంది. అంటే యాన్యువల్లీ చూస్తే నియర్లీ 7,000కి కాస్త అటు ఇటుగా కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ఇంకా వారంటీ కూడా దీంట్లో ఎక్సలెంట్గా ఉంది. 5 years కాంప్రహెన్సివ్ వారంటీతో పాటు పీసీబీ పైన కూడా 5 years వారంటీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డెఫినెట్గా 40,000లో చాలా మంచి ఏసీ అవుతుంది. బట్ మీ ఏరియాలో హిటాచి సర్వీస్ ఎలా ఉంది అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ది పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ వైఫై ఏసీ, స్మార్ట్ ఏసీ. నేను పర్సనల్ గా వాడే ఏసీ ఈ పానాసోనికే, కాకపోతే నేను 2021 మోడల్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ స్మార్ట్ ఏసీస్, వైఫై సపోర్ట్ ఉన్న ఏసీస్తో ఉన్న చాలా బెనిఫిట్ ఏంటంటే అసలు రిమోట్తో మనకి పనే పడదు. మొత్తం ఈ పానాసోనిక్ మిరా యాప్ తోటే నేనైతే కంట్రోల్ అయితే చేస్తుంటాను. రిమోట్ ఎక్కడుందో కూడా తెలియదు, ఉండే ఉంటుంది, బట్ దాని అవసరం అయితే పడదు. కంప్లీట్ మొబైల్ నుంచి అయితే మనం కంట్రోల్ చేయొచ్చు. ఇదనే కాదు, వేరే ఏ యాప్ సపోర్ట్, వైఫై సపోర్ట్ ఉన్న ఏసీ కొన్నా. అండ్ ఇంక ఈ పర్టికులర్ ఏసీ గురించి మాట్లాడుకుంటే కూలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అప్ టు 120 to 170 స్క్వేర్ ఫీట్ వరకు అయితే కూల్ చేయగలదని వాళ్ళు చెప్తున్నప్పటికీ 150 స్క్వేర్ ఫీట్ వరకు అయితే కూలింగ్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఈ ఏసీ 5,100 వాట్ కెపాసిటీతో వస్తుంది. 1.45 టన్ అని అయితే చెప్పొచ్చు. యాక్చువల్ 1.5 టన్ అయితే చాలా తక్కువ ఉంటాయి, దాని గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. అండ్ ఇంకా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా 5 స్టార్ ఏసీ కాబట్టి తక్కువే ఉంటుంది. యాన్యువల్లీ 7,000 to 8,000 వరకు అయితే వస్తుంది. అండ్ ఈ ఏసీలో 0.1 PM ఫిల్టర్ అయితే యూజ్ చేశారు. బెటర్ డస్ట్ ప్రివెన్షన్ అయితే ఉంటుంది. అండ్ షీల్డ్ బ్లూ ప్లస్ టెక్నాలజీ ఉంది. సెల్ఫ్ క్లీనింగ్ సపోర్ట్ ఉంది. ఇంకా ఫిల్టర్, సెన్సర్స్ అన్నీ ఉన్నాయి, వీటిని స్కిప్ చేయలేదు. డెఫినెట్ గా స్మార్ట్ ఫీచర్స్ తో పాటు ఎక్సలెంట్ కూలింగ్ కావాలి, మంచి డిజైన్ తో కావాలి అనుకుంటే ఈ పానాసోనిక్ ఏసీని అయితే కన్సిడర్ చేయొచ్చు. వారంటీ కూడా 1 year కాంప్రహెన్సివ్ వారంటీ, 5 years పీసీబీ వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సర్వీస్ పర్సనల్గా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను 4 years నుంచి పానాసోనిక్ ఏసీ అయితే వాడుతున్నాను. మధ్యలో ఒక్కసారి అయితే ఒక ప్రాబ్లం వచ్చింది. దానికి వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోండి, 3-4,000లో 3 to 4 బిట్వీన్ అయితే అయింది. సో ఆ బోర్డే మొత్తం చేంజ్ చేస్తామన్నాడు. ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, రిపీట్ అవుతుందంటే. సర్వీస్ పరంగా అయితే డిసప్పాయింట్ చేయలేదు. అండ్ నియర్లీ 5 years అవుతుంది, 4 years కూడా. సో ఒక్కసారి తప్పితే వేరే ఏ ఇబ్బంది లేదు.
చాలా బాగా వర్క్ అవుతుంది. సర్వీస్ కూడా బాగానే ఉంది నాకైతే. అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే సో లాంచ్ చేసినప్పుడు నియర్లీ 48-50,000 ఉంటుండే, బట్ ప్రెసెంట్ అయితే విత్ బ్యాంక్ డిస్కౌంట్ 38,990కి వస్తుంది. 40కి కాస్త అటు ఇటు ప్రైస్ రేంజ్ లో వస్తుంది మీరు ఎప్పుడు పర్చేస్ చేసినా. అండ్ నెక్స్ట్ ది LG 1.5 టన్ 5 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ. ఇది కూడా రెగ్యులర్ గా ఉండడం 50,000 వరకు ఉంటుండే, బట్ ఇప్పుడు GST ఇవన్నీ తగ్గిన తర్వాత విత్ బ్యాంక్ డిస్కౌంట్ 39,990కి వస్తుంది. అండ్ ఇంకా సమ్మర్ రాలేదు కాబట్టి ఈ ప్రైసెస్ ఉన్నాయి. సమ్మర్ వస్తే సేమ్ ఏసీ మీకు ఇంకో 4-5,000 ఎక్కువే ఉంటుంది. అండ్ ఇంకా ఈ LG ఏసీ డైకిన్ తర్వాత మనకి కూలింగ్ విషయంలో నెక్స్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇది కూడా మనకి ట్రూ 1.5 టన్ కాదు, 1.4 1.45 టన్ అవుతుంది. ఎందుకంటే ఇది 5,000 వాట్ కెపాసిటీతో వస్తుంది. అండ్ ఇంకా ఇది 6-in-1 కన్వర్టబుల్ ఏసీ అండ్ యాన్యువల్ పవర్ కన్జంప్షన్ కూడా సో 7,000కి దగ్గరగానే ఉంటుంది. అండ్ ఇంకా కూలింగ్ విషయానికి వస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ వీడియోలో నేను చెప్పబోయే అన్ని ఏసీస్లో రూమ్ని ఫాస్ట్ చేయగలిగే ఏసీ ఈ LG ఏసీ. వీళ్ళ ఓన్ విరాట్ టెక్నాలజీ వల్ల ఇదైతే పాసిబుల్ అవుతుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఎప్పుడైతే విరాట్ మోడ్ని ఆన్ చేస్తామో ఏసీ మనకి 110 to 116 వరకు ఏసీ ఫుల్ కెపాసిటీతో రూమ్ని కూల్ చేయగలదు. ఇది మేజర్ అడ్వాంటేజ్ దీనికి. ఇంకా ఫిల్టర్స్, సెన్సార్స్ అన్నీ ఉన్నాయి, దేన్ని అయితే స్కిప్ చేయలేదు. అండ్ ఇంకా ఇది కన్వర్టబుల్ ఏసీ కాబట్టి రూమ్ సైజును బట్టి మనం కెపాసిటీని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అప్ టు 150 to 160 స్క్వేర్ ఫీట్ రూమ్ సైజ్ వరకు అయితే ఇది కూల్ చేయగలదు. అండ్ ఇంకా LG గురించి మనకు తెలిసిందే, సర్వీస్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. వీళ్ళు 1+5 years వారంటీని ప్రొవైడ్ చేస్తున్నారు. 1 year కాంప్రహెన్సివ్ వారంటీ, 5 years PCB వారంటీ అయితే ఇస్తున్నారు. అండ్ మా ఇంట్లో మా పేరెంట్స్ వాడేది LG ఏసీఏ. సో నెక్స్ట్ లెవెల్, ఒక్కసారి కూడా ప్రాబ్లం రాలేదు. అది 8 years అవుతుంది. సో అంత లాంగ్ లైఫ్ ఇచ్చే బ్రాండ్ LG ఏసీస్లో అసలే డిసప్పాయింట్ అవ్వరు ఈ ఏసీస్. అండ్ ఇందులోనే మీకు స్మార్ట్ ఫీచర్స్తో, యాప్ సపోర్ట్తో కావాలనుకుంటే వైఫై యాప్ సపోర్ట్తో మరొక వేరియంట్ ఉంది. అది ఒక 5,000 ఎక్కువ ప్రైస్ ఉంటుంది. యాప్ సపోర్ట్ మీకు మ్యాండేటరీ అనుకుంటే సో దాన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. ఎందుకంటే బ్యాంక్ డిస్కౌంట్ పైనుంచి చూస్తే కనిపించదు. ఎప్పుడు కానీ చెప్పేది, ఏ పెద్ద ప్రోడక్ట్ ఉన్నా బ్యాంక్ డిస్కౌంట్, ఏదో ఒక బ్యాంక్ డిస్కౌంట్ ఉన్నప్పుడు కొనండి. మీకు మ్యాక్సిమం సేవ్ అవుతుంది మనీ. 3,000 to 5,000 వరకు అయితే సేవ్ చేసుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఇది Samsung 1.5 టన్ 5 స్టార్ ఏసీ. ఇది కూడా రెగ్యులర్గా ఉండడం 45,000 ఎలా ఉంటుంది, బట్ ప్రజెంట్ అయితే చాలా లోయెస్ట్ ప్రైస్ రేంజ్లో వస్తుంది. 36,990కి వస్తుంది. అండ్ ఈ ప్రైస్కి ప్రజెంట్ వస్తున్న 36,000 ప్రైస్కి 1.5 టన్ 5 స్టార్ అండ్ వైఫై యాప్ సపోర్ట్తో వస్తుంది. క్రేజీ అంటే క్రేజీ ఏసీ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో. అండ్ ఈ ప్రైస్ ఎప్పుడు ఉండేది కాదు, ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి, సమ్మర్ రావడానికి ఇంకో 2 నెలలు ఉంది కాబట్టి ఈ ప్రైస్లో ఉంది. ఇంకో 1-2 నెలలు గడిస్తే డెఫినెట్గా సేమ్ ఏసీ ఇంకొక 8,000 to 10,000 ఎక్కువ ప్రైస్ రేంజ్లో సేల్ అవుతుంది. లేదా లేటెస్ట్ మోడల్ వచ్చినా కానీ ఒక 10,000-15,000 ఎక్కువ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. ఇన్ కేస్ మీరు కనుక కొనే ప్లానింగ్లో ఉంటే 36లో చాలా మంచి ఆప్షన్. కూలింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ మా ఇంట్లో శాంసంగ్ ఏసీ కూడా వాడుతున్నాం, మా అన్నయ్య వాళ్ళు వాడుతుంటారు. కూలింగ్ బాగుంటుంది, డిజైన్, బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. కాకపోతే వీళ్ళు 5 years కాంప్రహెన్సివ్ వారంటీ అంటున్నారు, కానీ అది PCBకి అప్లికేబుల్ అవుతుందా లేదా అనేది ఎక్కడ క్లియర్గా మెన్షన్ చేయట్లేదు. అండ్ 10 years కంప్రెసర్ వారంటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ వారంటీ విషయంలో మాత్రమే ఒకసారి అయితే క్లారిటీ తీసుకొని, ఇన్ కేస్ మీరు ఆఫ్లైన్లో కొంటే అండ్ ఆన్లైన్లో మనకి క్లియర్గా ప్రోడక్ట్ పేజ్లో అయితే మెన్షన్ చేసి ఉంటుంది. ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, ఆఫ్లైన్లో కొన్ని షోరూమ్స్లో నేనైతే అడిగి చూశాను, PCB వారంటీ 5 years ఉండదు అని అయితే కొంతమంది చెప్పారు. అందుకే చెక్ చేసుకోండి బయట ఎక్కడైనా కొంటే. అండ్ సర్వీస్ పరంగా మాత్రం శాంసంగ్ చాలా బాగుంటుంది. శాంసంగ్ ఏసీ సర్వీస్ కూడా మా అన్నయ్య వాళ్ళది, నేనే 1-2 చిన్న కంప్లైంట్స్ వస్తే చేశాను, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. వితిన్ 1 or 2 అవర్స్లో టెక్నీషియన్ వచ్చాడు. వాటర్ ఇటు సైడ్ వస్తున్నాయని, అటేమో పిచ్చుకలు గూళ్ళు పెట్టి వాటర్ పోకుండా చేశాయి. దానివల్ల అయితే అలా ప్రాబ్లం వచ్చింది. ప్రోడక్ట్ పరంగా అయితే ఎలాంటి ఇష్యూస్ లేదు, దాన్ని కూడా ఇమ్మీడియట్గా సాల్వ్ చేసేసారు. సర్వీస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. బట్ ప్రజెంట్ వస్తున్న ఈ 36,000 ఏదైతే ఉందో అది మాత్రం నాకు చాలా టెంప్టింగ్గా అనిపించింది. అదర్వైజ్ దగ్గర ఏసీ కూడా మేము ఇంట్లో యూజ్ చేయబట్టి 5 years అవుతుంది. ఎప్పుడు వేరే ఏ పెద్ద సమస్య అయితే రాలేదు. పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ వస్తాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏసీ డైకిన్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ, ట్రూ 1.5 టన్ ఏసీ అని అయితే చెప్పొచ్చు దీన్ని. ఈ ఏసీ రెగ్యులర్ గా ఉండడం 48,000 అలా ఉంటుంది, బట్ ప్రెసెంట్ విత్ బ్యాంక్ డిస్కౌంట్ 41,990కి అయితే వస్తుంది. ట్రూ 1.5 టన్ అని ఎందుకు అన్నానంటే, చాలా బ్రాండ్స్ 1.5 టన్ అని చెప్తాయి కానీ అంత కెపాసిటీ అయితే ఉండదు. ఏదైతే ఏసీ 5,280 వాట్ పవర్తో వస్తుందో అది మాత్రమే
ట్రూ 1.5 టన్ అయితే డెలివరీ చేయగలదు. సో ఇది మనకి 5280 వాట్ పవర్తో వస్తుంది. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్న ఏది కూడా సో అంత పవర్తో రావు. అందుకే దీన్ని మాత్రమే ట్రూ 1.5 టన్ ఏసీ అని అయితే మెన్షన్ చేశాను. కూలింగ్ ఎక్సలెంట్, వీటన్నింటిలో టాప్ కూలింగ్ అని అయితే చెప్పొచ్చు. అండ్ నేను ఇక్కడ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఏ ఏసీ కొన్నా బిలో 5000 వాట్ కంటే తక్కువ పవర్తో ఉన్న ఏసీని అయితే ప్రిఫర్ చేయకండి. కూలింగ్ అంత బాగుండదు. 5000 ఆ పైనే ఉండాలి. ట్రూ 1.5 టన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ పవర్ పరంగా 5000 వాట్ కంటే తక్కువ అయితే ఎప్పుడు ఉండకూడదు ఏసీ ఇది. ఇన్ కేస్ మీరు 1.5 టన్ ప్రిఫర్ చేసే ప్లానింగ్లో ఉంటే. అండ్ ఇంకా ఈ డైకిన్ ఏసీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. కూలింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎయిర్ ఫ్లోలో డైకిన్కి వేరే ఏది పోటీ రాదు. పర్ఫెక్ట్ కూలింగ్ ఉంటుంది. రూమ్ కూడా చాలా ఫాస్ట్గా కూల్ అవుతుంది. అన్ని ఇంపార్టెంట్ సెన్సార్స్ అండ్ ఫిల్టర్స్ అయితే ఉన్నాయి, దేన్ని స్కిప్ చేయలేదు. PM 2.5 ఫిల్టర్ కూడా ఉంది. అండ్ వీళ్ళ యొక్క డ్యూ క్లీన్ టెక్నాలజీ వల్ల ఫ్యాన్ని ఆటోమేటిక్గా అదే క్లీన్ చేసుకుంటుంది. అండ్ ఇంకా అప్ టు 52 డిగ్రీ సెంటీగ్రేడ్స్ వరకు ఉన్న రూమ్ అయితే కూల్ చేయగలదు. అండ్ ఇంకా 5 స్టార్ ఏసీ కాబట్టి పవర్ కన్జంప్షన్ కూడా ఇయర్లీ 7,000 to 8,000 మధ్యలో వస్తుంది. మీకు కనుక టాప్ కూలింగ్ కావాలి అనుకుంటే డెఫినెట్గా ఇది ఫస్ట్ ఆప్షన్, ఎలాంటి డౌట్ లేకుండా. సో ఇవి ప్రజెంట్ 2026 సమ్మర్ కోసం మనం కొనగలిగే బెస్ట్ ఏసీస్. నేను ఆల్రెడీ చెప్పినట్టు కొనే ప్లానింగ్లో ఉంటే ఇమ్మీడియట్గా కొనండి. సమ్మర్ పీక్ వచ్చిన తర్వాత కొంటామంటే అప్పుడు రేట్లు వేరే ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ అన్నింటిలో మీ బ్రాండ్ ప్రయారిటీ బడ్జెట్ని బట్టి ఏది కొన్నా డిసప్పాయింట్ అవ్వరు. అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా అడగండి, లేదంటే మన ఏసీ బయ్యింగ్ గైడ్ వీడియో ఉంది, ఒకసారి దాన్ని కూడా కొనే ముందు చూడండి. ఇంకొంచెం మీకు ఐడియా వస్తుంది ఏ విషయాల్ని చెక్ చేసుకోవాలి ఏసీ కొనే ముందు అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.